మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పుష్య సోమవారం. ఇది వేసి దీపం పెడితే చాలు కటిక దరిద్రుడు అయినా సరే ధనవంతుడు అవ్వటం ఖాయం. పుష్యమాసంలో వచ్చే సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ పవిత్ర దీపారాధన చేస్తే ధనలాభం వస్తుంది. జాతక దోషాలు పోయి మీ సుడి తిరిగిపోతుంది. పుష్యమాసం శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది. ఇక్కడ సోమవారాలు శివుడి అనుగ్రహాన్ని పొందడానికి శ్రేష్ఠ రోజులు. ఈ దీపం వెలిగించటం వల్ల కుటుంబంలో సుఖశాంతి నెలకొంటుంది. ఆర్థిక ఇబ్బందులు తీరే అదృష్టం మారుతుంది. దరిద్రులు ధనవంతులు, రోగులు ఆరోగ్యవంతులు, దోషగ్రస్తులు ముక్తి పొందుతారు. పుష్య సోమవారం దీపారాధన పాపాలను తొలగించి మనసు శాంతినిస్తుంది. జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తుంది. సమస్యలు తొలగిపోతాయి. రుణ బాధలతో చాలామంది కూడా సతమతమైపోతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా మాకు అస్సలు కలిసి రావటం లేదు. మేము ఇంకా చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నాము. అప్పులు బాధలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఏం చేసినా కూడా మాకు ఎప్పుడూ కూడా ఇబ్బందులు కష్టాలు తప్పట్లేదు. ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేదు. డబ్బు వస్తూ పోతుంది. ఒక్క రూపాయి కూడా నిలబడటం లేదు. నీటిలాగా ఖర్చయిపోతుంది. అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావటం లేదు. ఈ సమస్యలు ఎట్లా తీరుతాయో కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి ఈ డబ్బుకు సంబంధించిన సమస్యలతో చాలామంది కూడా అల్లాడిపోతూ ఉంటారు. మనిషి జీవనాధారం మొత్తం కూడా డబ్బు మీదే ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా తాగే నీటి దగ్గర నుంచి తినే తిండి వరకు ఒక గాలి తప్ప ప్రతిదీ మనం కొనుక్కోవాల్సిందే. డబ్బుకు అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది. కానీ కొంతమందిని చూసుకున్నట్లయితే చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ కష్టంతో కోట్లు సంపాదిస్తూ ఉంటారు. కానీ కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఎండనక వాననక కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కుటుంబం కోసం ఎంతగానో కష్టపడినా కూడా వారికి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రాక ఇంకా రకరకాలైనటువంటి అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. ఎంత కష్టపడి పనిచేసినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వారు రేపు సోమవారం ఇంటిలో ఇది వేసి దీపం పెట్టండి. ఈ దీపం అనేది మీకు ఉన్నటువంటి జాతకంలో దోషాలను, మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రాన్ని, అలాగే చాలామందికి కూడా నరుల దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటి మీద అలాగే మనుషుల మీద ఎక్కువగా ఉంటుంది అని బాధపడిపోతూ ఉంటారు. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండేటట్లుగా చేయడానికి ఈ దీపం అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. దీపంలో మనం ఇది వేయటం వల్ల మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తీరిపోవడానికి, మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకోవడానికి, అలాగే మీ యొక్క సంపాదన అనేది రెట్టింపు అవ్వడానికి ఈ దీపం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి కొన్ని నియమాలతో ఇది మీరు చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏం వేసి దీపం పెట్టాలో, దీపం వెలిగించే ముందు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం కాబట్టి మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకోండి. ఇక మనలో చాలామందికి కూడా జాతకంలో ఎక్కువగా దోషాలు ఉండి పదే పదే సమస్యలతో ఇబ్బంది పడి సతమతమైపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త విభూది ఉంటుంది కదా, గుడి దగ్గర తీసుకొచ్చుకుంటారు. శివాలయంలో విభూది అనేది ఉంటుంది కదా, ఆ విభూదిని తీసుకొచ్చుకొని మీరు సోమవారం రోజున మర్చిపోకుండా స్నానం చేసేటటువంటి నీటిలో ఒక చిటికెడు విభూదిని కలిపి స్నానం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి దోషాలు పోయి మీ సమస్యల సంఖ్య తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పని కూడా మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మీరు ఉతికిన బట్టలు తప్పనిసరిగా ధరించాలి. ఏదైనా మాసిపోయినటువంటి బట్టలు కానీ ఇలాంటివి ఏదీ కూడా మీ ఒంటి మీద లేకుండా ఉతికిన బట్టలు ఉండాలి. నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోకూడదు. ఇక మిగిలినవి ఏ రంగు వేసుకున్నా మీకు ఇబ్బంది అయితే లేదు. అలా వేసేసుకొని ఇక మీరు సోమవారం ప్రత్యేకంగా శివుడికి పూజలు చేసుకోవాలి. శివుడిని భోళా శంకరుడిగా మనం కొలుసుకుంటూ ఉంటాము. సాక్షాత్తు ఆ శివయ్యకు ఒక చెంబుడి నీళ్ళతో మనం అభిషేకం చేసినట్లయితే మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ శివుడు మన సమస్యలు తీర్చేటటువంటి దేవుడుగా చెప్పుకోవచ్చు. శివుడిని భోళా శంకరుడు అంటారు. ఆయన్ని అభిషేక ప్రియుడిగా కూడా చెప్పుకుంటూ ఉంటారు.
అభిషేకాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి మీ శక్తికి తగినట్లుగా రేపు సోమవారం శివుడికి అభిషేకం చేయండి. అంటే కొంతమంది పాలతో, పంచామృతాలతో, తేనెతో ఇలా రకరకాలుగా అభిషేకం చేస్తారు. కానీ మీ శక్తికి తగ్గట్లుగా మీరు శివుడికి అభిషేకం చేయండి. అద్భుతమైన ఫలితం వస్తుంది. లేదు మా వల్ల కాదు అనుకుంటే ఒక చెంబుడు నీటితో శివుడికి అభిషేకం చేసి మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతుంది. సోమవారం రోజున చాలామంది కూడా శివాలయాలకు వెళ్తూ ఉంటారు. అలాగే ఉపవాసం కూడా చేసి ఆ శివుడికి ఎంతో నిష్ఠగా పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి జీవితంలో సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. రేపు మీరు గుడికి వెళ్ళకపోయినా మీరు ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి. మీ ఇంటిలో శివుడు అలాగే పార్వతీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి పటానికి మీరు పూజ చేస్తే మీకు ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. చక్కగా శుభ్రమైనటువంటి నీటితో పటాలను తుడుచుకొని గంధము పెట్టేసి గంధము కుంకుమలతో అలంకరించేసి శివుడికి ఇష్టమైనటువంటి గన్నేరు పూలతో చక్కగా అలంకరించండి. ఒకవేళ గన్నేరు పువ్వులు అందుబాటులో లేకపోతే మాత్రం మందార పూలతోనైనా ఇలా చక్కగా అలంకరణ చేసేసి శివుడి దగ్గర దీపం వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఆ దీపంలో మీరు నూనె పోసి ఒత్తి వేసి వెలిగిస్తారు కదా. కాకపోతే మీరు దీపారాధనలో మాత్రం 2 ఒత్తులు వేయాలి. ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే దీపంలో చాలామంది తెలియక ఒక ఒత్తి వేసి దీపారాధన చేస్తూ ఉంటారు. ఒక ఒత్తి వేసి దీపం వెలిగిస్తారు. కానీ దైవం దగ్గర దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే 2 ఒత్తులతో కలిపి మనం దీపారాధన చేయాలి. 2 ఒత్తులు వెలిగించాలి. అటు ఒక ఒత్తి ఇటు ఒక ఒత్తి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని అయినా సరే అటు ఒకటి ఇటు ఒకటి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అలా చేసేసి మీరు నువ్వుల నూనెతో కానీ లేకపోతే ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి. అలాగే ఈ దీపారాధనకు ముందు చాలామంది కూడా ఇంటిని శుభ్రం చేసుకోకుండా ఏముందిలే అని చెప్పి మామూలుగా చేసేసుకుంటూ ఉంటారు. కానీ ఇంటిని కూడా మీరు ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని చక్కగా మీరు స్నానం చేయాలి. తలస్నానం చేయండి. సోమవారం రోజున తలస్నానం చేస్తే మంచిది. స్నానాన్ని టిఫిన్ చేయకముందు చేయాలి. టిఫిన్ తిని టీ తాగిన తర్వాత చేస్తారు కొంతమంది. అలా చేయకూడదు. భోజనం చేసేసిన తర్వాత సోమవారం రోజున తలస్నానం చేస్తే 1,000 జన్మల పాపం అనేది తగులుతుంది. 1,000 దీపాలు ఆర్పినంత పాపం అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. కాబట్టి సోమవారం రోజున భోజనం కానీ టిఫిన్ కానీ చేయకముందే మీరు తలస్నానం చేయండి. కేవలం సోమవారం అనే కాదు, ప్రతిరోజు స్నానం చేశాకే టిఫిన్ తినాలి. కొంతమంది ఆడవారు పనులన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత స్నానం చేస్తారు. అంటే ఇల్లు ఊడ్చి వంట చేసి పిల్లలకు బాక్సు కట్టి ఆ తర్వాత స్నానం చేసి పూజ చేస్తారు. అంతసేపు టిఫిన్ చేయకుండా ఉండాలి అంటే కష్టమని టీనో కాఫీనో త్రాగుతూ ఉంటారు. టీ కాఫీ త్రాగి ఇంటి పనులు చేసి ఆ తర్వాత స్నానం చేసి దీపారాధన చేయవచ్చు. ఇక్కడ ప్రధానమైనది భక్తి. భక్తి లేకుండా మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. అలాగే కొంతమంది ఉదయాన్నే దీపం పెట్టాలని హడావిడిగా లేచి పిల్లలపై అరుస్తూ వంట పూజ చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. పూజ అనేది మనం మనశ్శాంతి కోసం చేస్తూ ఉంటాం కాబట్టి ముందు ఇంటిలో వారి అందరి పనులు పూర్తి చేసిన తర్వాత ప్రశాంతంగా పూజ చేయండి. పూజ అనేది కేవలం ఆడవారి బాధ్యతే కాదు, భర్త కూడా అప్పుడప్పుడు ఇంటిలో పూజ చేయాలి. దైవ సన్నిధిలో కొంచెం సేపు అయినా సరే గడపాలి. ఇంటి బాధ్యతలు పూజ అన్నీ కూడా భార్యలపై వదిలివేయకుండా భర్తలు కూడా ఇంటిలో పూజ చేయాలి. ముఖ్యంగా సోమవారం ఇంటిలో మగవారు పూజ చేస్తే చాలా మంచిది అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే సోమవారం రోజున దీపారాధన చేసేవాళ్ళు మాంసాహారం తినకూడదు. సోమవారం చాలామంది మాంసాహారం తినరు. కొంతమంది ఏముందిలే అని చెప్పేసి దీపారాధన చేసుకుని మళ్ళీ మాంసాహారం వండుకుని తింటూ ఉంటారు. కానీ అలా తినకూడదు. కానీ సోమవారం రోజున మీరు పూర్తిగా తినకుండా ఉంటేనే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక చక్కగా ఆ శివయ్యకు ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టండి. మీకు ఏమీ అందుబాటులో లేకపోతే ఒక గ్లాసుడు పాలైనా, లేకపోతే ఒక అరటిపండు అయినా సరే, లేకపోతే ఏదైనా ఒక స్వీటు, లేదా మరీ అందుబాటులో ఏమీ లేవు అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ, లేదా పటికి బెల్లం ముక్క, చిప్స్ ఉంటాయి కదా అవి కానీ, లేదా పంచదార అయినా సరే, ఇలా మనం ఏదైనా సరే మన శక్తికి తగినట్లుగా స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఇలా చేస్తే ఆ శివయ్య చాలా పొంగిపోతాడు. ఇక రేపు సోమవారం రోజున మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం మీ తలుపు తట్టినట్టే. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఒక విశేష దీపారాధన పద్ధతిని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి అపారమైనది.
ఎందుకంటే ఇందులో ఉపయోగించే ప్రతి వస్తువుకు ప్రకృతిలో ఒక విశిష్టమైన స్థానం ఉంది. మొదటగా ఈ పరిహారానికి కావలసిన వస్తువుల శక్తి గురించి మాట్లాడుకుంటే మట్టి ప్రమిద భూతత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది మనలోని అహంకారాన్ని తగ్గించి భక్తిని పెంచుతుంది. ఇక ఉమ్మెత్తకాయ విషయానికి వస్తే అది సాక్షాత్తు పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన ఫలం. ఉమ్మెత్తకాయలోని విషతత్వాన్ని శివుడు స్వీకరించి మనకు అమృతాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దీనికి ప్రతికూల శక్తిని హరించే అద్భుత శక్తి ఉంటుంది. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె దీపారాధనలో సాత్విక శక్తిని నింపుతాయి. బెల్లం మన జీవితంలో తీపిని అంటే శుభకార్యాలను కలిగిస్తుంది. పసుపు కుంకుమలు మరియు గంధం ఐశ్వర్యానికి పవిత్రతకు సంకేతాలుగా పనిచేస్తాయి. ఈ వస్తువులన్నీ కలిసినప్పుడు ఒక అద్భుతమైన సానుకూల తరంగం పడుతుంది. ఇది మన ఇంట్లోని దరిద్రాన్ని వెళ్ళగొట్టి సుఖ సంతోషాలను ఆహ్వానిస్తుంది. ఈ పరిహారం చేసే విధానం చాలా పవిత్రమైనది మరియు జాగ్రత్తగా చేయవలసినది. ముందుగా సోమవారం ఉదయాన్నే స్నానాదులు ముగించుకొని పూజ గదిని శుభ్రం చేసుకుని శివుడి పటాన్ని రంగురంగుల పుష్పాలతో మనోహరంగా అలంకరించుకోవాలి. ఆ తరువాత ఒక మట్టి ప్రమిదను తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి. ఈ ప్రమిదను శివుడి ఫోటో ముందు ఉంచి ఇప్పుడు అసలైన ప్రక్రియను ప్రారంభించాలి. ఒక ఉమ్మెత్తకాయను తీసుకొని దాన్ని జాగ్రత్తగా కోసి లోపల ఉన్న విత్తనాలను పూర్తిగా తొలగించాలి. ఉమ్మెత్తకాయను ఒక సహజమైన దీప పాత్రలా మార్చుకోవాలి. అలా సిద్ధం చేసుకున్న ఉమ్మెత్తకాయలు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వేయాలి. ఆ వత్తిని వెలిగించిన తర్వాత ఆ దీపంలో కొద్దిగా బెల్లం పొడిని మరియు గంధం పొడిని వేయాలి. ఈ విధంగా బెల్లం గంధం నూనెలో కలపటం వల్ల వచ్చే పరిమళం మరియు శక్తి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటుంది. ఆపై ఉమ్మెత్తకాయపై కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ ప్రమిద దగ్గర నువ్వులు ఉంచి మీ మనసులోని కోరికను లేదా సంకల్పాన్ని భక్తితో చెప్పుకోవాలి. ఈ దీపారాధనను వీలైనంత వరకు సోమవారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయ సమయంలో చేయటం వల్ల ఉత్తమం. ఒకవేళ ఉదయం వీలు పడని వారు సాయంత్రం ప్రదోషకాలంలో కూడా చేయవచ్చు. ఈ దీపం వెలిగించిన తర్వాత మీ మనసులో ఉన్న భారమంతా దిగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇక మరుసటి రోజు అంటే మంగళవారం నాడు ఆ ప్రమిదను పక్కన పెట్టి ఉపయోగించిన ఉమ్మెత్తకాయను మరియు వత్తులను ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో వదలాలి. ఒకవేళ అది కుదరకపోతే ఏదైనా చెట్టు మొదట్లో మట్టి తీసి అందులో పాతేయటం వల్ల ఎటువంటి దోషం ఉండదు. సరిగదా? ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఇలా భక్తితో చేయటం వల్ల మీ జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోతాయని, ఆర్థిక ఇబ్బందులు తీరే అదృష్టం మీ వశం అవుతుందని నమ్మకం. ఈ పరిహారం చేసిన మరుక్షణం నుండే మీ సుడి తిరుగుతుంది. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. శివుడి అనుగ్రహం కలిగి ఐశ్వర్యవంతులు అవుతారు. సంపూర్ణ విశ్వాసంతో చేసే ఈ చిన్న ప్రయత్నం మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ రేపు సోమవారం రోజున ఈ ప్రత్యేకమైన దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి. ఒక అందమైన పల్లెటూరులో రామారావు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రామారావుకు 2 ఆవులు ఉండేవి. వాటిల్లో ఒకటి లక్ష్మి మరి ఒకటి గంగ. ఈ గంగ అనే ఆవుకు శివుని పట్ల చెప్పలేనంత భక్తి. రామారావుకు దేవుడంటే అస్సలు నమ్మకం లేదు. అతను పూర్తి నాస్తికుడు. ప్రతిరోజు ఉదయం గంగ తన తోటి ఆవు లక్ష్మితో పాటు మేత మేయడానికి పొలానికి వెళ్ళేది. ఒకరోజు లక్ష్మి గడ్డి తింటూ, గంగా, ఈ గడ్డి ఎంత రుచిగా ఉందో, నువ్వు కూడా త్వరగా వచ్చి తిను అని అంది. దానికి గంగ, లేదు లక్ష్మి, నేను మొదట గుడికి వెళ్ళి మహాశివుణ్ణి పూజించాలి, ఆ తర్వాతే నేను ఆహారం తింటాను అని చెప్పింది. లక్ష్మి ఆశ్చర్యంతో, ఏంటి గంగా, మనలాంటి జీవులు గుడిలోనికి వెళ్ళడానికి వీలు ఉండదు కదా, అందులోనూ మన యజమాని రామారావుకు దేవుడంటే అస్సలు నచ్చదు. అతను ఈ విషయం తెలిస్తే చాలా కోపడతాడు. ఇన్ని రోజులుగా ఎవరికీ తెలియకుండా నువ్వు గుడికి ఎలా వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు గంగ ఒక రహస్యం చెప్పింది. నేను ఊరిలోని పెద్ద గుడికి వెళ్ళటం లేదు లక్ష్మి. పొలాల పక్కనే ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవిలో ఒక గుహలో చిన్న శివలింగం ఉంది. నేను ప్రతిరోజు అక్కడికే వెళ్తాను. అక్కడున్న శివలింగాన్ని దర్శించుకుని పూజ చేస్తాను. ఇప్పుడు కూడా నేను అక్కడికే వెళ్ళాలి. అలా చెప్పి గంగ ఆవు పొలాలకు దగ్గరలో ఉన్న అడవిలోనికి వెళ్ళింది. గుహలోకి వెళ్ళి శివుడిని చూసి చాలా సంతోషించింది. స్వామి, ఈరోజు నాకు దర్శన భాగ్యం కలిగించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. నా గర్భంలో పెరుగుతున్న శిశువును కాపాడండి. పుట్టబోయే నా బిడ్డకు కూడా శివభక్తిని ప్రసాదించండి అని వేడుకుంది.
గంగ శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడే ఉన్న కొన్ని అందమైన పూలను శివుడికి సమర్పించి తన పూజ పూర్తి చేసుకున్న తర్వాత గంగ ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చింది. లక్ష్మి గంగను చూసి, అయ్యో గంగ, ఏంటి నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావు? నీ అదృష్టం కొద్దీ మన యజమాని రామారావు ఇంకా ఇంటికి రాలేదు. లేకపోతే నీ గురించి నానా రకాల ప్రశ్నలు అడిగేవాడు. నేను సమాధానం చెప్పలేకపోతే నన్ను కొట్టేవాడు కూడా అని అంది. అవును లక్ష్మి, నన్ను క్షమించు. ఈరోజు కాస్త ఆలస్యంగా పూజకు వెళ్ళాను కాబట్టి ఆలస్యంగా వచ్చాను. ఇకపై ఇంత ఆలస్యంగా వెళ్ళనులే అని గంగ చెప్పింది. లక్ష్మి నవ్వుతూ, జరిగిందేదో జరిగిపోయిందిలే, కనీసం ఇప్పుడు ఈ గడ్డి తిని ఆకలి తీర్చుకో. నువ్వు గర్భవతివి అన్న విషయం పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. పూజ చేయటం పూర్తయింది కదా, ఇక ఆహారం తిను అని చెప్పింది. అలా గంగ గడ్డిని తిని విశ్రాంతి తీసుకుంది. మరోవైపు రామారావు ఊరిలో అందరికీ పాలు పోసి ఇంటికి వచ్చాడు. అతని భార్య రంగమ్మ అతని కోసం ఎదురు చూస్తుంది. రండి రామారావు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. మీరు తిన్నాక నేను బయటికి వెళ్ళాలి అని రంగమ్మ అంది. రామారావు ఆశ్చర్యంగా, బయటికి ఎందుకు? బయట ఏమైనా పని ఉందా అని అడిగాడు. అవును, ఈరోజు శ్రావణ సోమవారం అట. నా స్నేహితురాలైన లలిత ఇంట్లో శివపూజ పెట్టుకుంది. సాయంత్రం పూజ మొదలవుతుంది. పాపం లలిత ఒక్కతే అన్ని పనులు చేసుకోలేదు. కాస్త సహాయం కోసం రమ్మని చెప్పింది. ఇప్పుడే నేను లలిత వద్దకు వెళ్ళి సహాయం చేయాలని అనుకుంటున్నాను అని రంగమ్మ చెప్పింది. రామారావు కోపంగా, లేదు, నువ్వు లలిత ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని అన్నాడు. అయ్యో ఎందుకండి, ఎందుకలా అంటున్నారు? లలిత నాకు మంచి స్నేహితురాలు. మీకు కూడా తెలుసు కదా, లలిత మనకు ఎన్నోసార్లు డబ్బు సహాయం కూడా చేసిందని. అలాంటి నా స్నేహితురాలు సహాయం కోసం పిలిస్తే నేను వెళ్లకుండా ఎలా ఉంటాను చెప్పండి అని రంగమ్మ బాధగా అడిగింది. నిజమే, లలిత ఎంతో మంచిది. ఎన్నోసార్లు మనకు డబ్బు సహాయం కూడా చేసింది కూడా. కానీ నాకు ఈ దేవుడంటే అస్సలు ఇష్టం లేదు. దేవుడికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో నేను పాల్గొనను. నువ్వు నా భార్యవు కాబట్టి నువ్వు కూడా దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అందుకే నువ్వు పూజకు వెళ్ళడానికి వీలు లేదు. పూజకు సంబంధించిన పనుల్లో సహాయం చేయడానికి కూడా వీల్లేదు అని రామారావు తన భార్య రంగమ్మతో ఖరాఖండిగా చెప్పాడు. రంగమ్మ చాలా బాధపడింది. ఇదంతా గోశాలలో ఉన్న లక్ష్మి, గంగ ఆవులు వింటున్నాయి. లక్ష్మి ఆశ్చర్యంగా, నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, అసలు ఈ యజమానికి దేవుడంటే ఎందుకు ఇష్టం లేదు? దేవుడి పేరు ఎత్తితే చాలు ఇలా మండిపడిపోతూ ఉంటాడు. ఎందుకో నాకైతే అర్థం కావటం లేదు అని అంది. అప్పుడు గంగ, ఈయన ఎందుకు ఇలా చేస్తాడో నాకు బాగా తెలుసు. ఒకరోజు మన యజమాని అతని స్నేహితునితో చెప్తూ ఉంటే విన్నాను. విషయం ఏమిటంటే, మన యజమాని చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడట. అప్పట్నుండి ఆ దేవుడిని ద్వేషించటం మొదలుపెట్టాడు. ఆ దేవుడే అతని తల్లిదండ్రులను అతని నుండి దూరం చేశాడని అతను అనుకుంటూ ఉంటాడు అని చెప్పింది. ఇదైతే చాలా తప్పు కదా గంగా, దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు కదా అని లక్ష్మి అంది. ఆ విషయమైతే మనకు తెలుసు కానీ ఈ మూర్ఖులైన మనుషులకు ఎందుకు తెలుస్తుంది చెప్పు అని గంగ అంది. అలా గంగా, లక్ష్మి ఆవులు మాట్లాడుకుంటూ ఉన్నాయి. మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మి ఆవు నిద్రలేచి గంగ ఆవును కూడా నిద్రలేపింది. మరోవైపు రామారావు పాలు పిండి వాటిని ఊరిలో ఉన్న వారికి అందించడానికి వెళ్ళాడు. ఇదిగో గంగ, వెంటనే గుడికి వెళ్ళి వచ్చే, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కాస్త జాగ్రత్తగా వెళ్ళు, ఎందుకంటే ప్రస్తుతం నువ్వు గర్భవతివి. నేను గుర్తు చేయటమే గాని నువ్వు మాత్రం ఆ విషయాన్ని మర్చిపోతున్నట్టున్నావు అని లక్ష్మి అంది. లేదు లేదు, నేను ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. అన్నీ గుర్తున్నాయి. నిజానికి నా గర్భంలో పెరుగుతున్న శిశువు కోసమే నేను మహాదేవుని వద్దకు వెళ్తున్నాను. ఆయన్ని కోరుకుంటున్నాను, పుట్టబోయే బిడ్డకు కూడా శివభక్తి కలిగించమని అని గంగ ఆవు లక్ష్మితో చెప్తుంది. గంగ అడవిలో ఉన్న గుహలోనికి వెళ్ళి శివలింగానికి ప్రదక్షిణలు చేస్తూ ఉంది. మరోవైపు రామారావు ఇంటింటికి వెళ్ళి పాలు పోస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి రామారావుతో, రామారావు, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నిన్న ఉదయం నేను మీ ఆవును అడవి వైపు వెళ్తూ చూశాను అని అన్నాడు. రామారావు కోపంగా, ఎవరిని చూసి ఎవరు అనుకున్నారోనయ్యా? నా ఆవు ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళదు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. నేను ఆహారాన్ని కూడా ఇంటి దగ్గరికే తీసుకువెళ్తాను. నా ఆవు బయటికి ఎందుకు వెళ్తుంది చెప్పండి అని అన్నాడు. అరే లేదు, నేను నీకు ఎందుకు అబద్ధం చెప్తాను? నిన్న సరిగ్గా ఇదే సమయానికి
నీ ఆవుల్లో ఒక ఆవు అడవి వైపుగా వెళ్ళటం నేను చూశాను. కావాలంటే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి చూడు, ఖచ్చితంగా కేవలం ఒక్క ఆవు మాత్రమే ఉంటుంది అని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి మాటలతో రామారావుకు అనుమానం కలిగింది. రామారావు వెంటనే ఇంటికి వెళ్ళాడు. గోశాలలో కేవలం ఒక ఆవు మాత్రమే ఉంది. ఇదిగో లక్ష్మి, గంగ ఎక్కడికి వెళ్ళింది? గంగ ఇంట్లో లేదేంటి అని కోపంగా అడిగాడు. లక్ష్మి భయంతో తనకు ఏమీ తెలియదు అన్నట్లు తల ఊపింది. ఇది చూసి రామారావుకు చాలా కోపం వచ్చి లక్ష్మి ఆవును కొట్టాడు. రామారావు ఆ తర్వాత ఆ వ్యక్తి చెప్పిన చోటుకి వెళ్ళాడు. నేరుగా అడవిలో ఉన్న గుహలోనికి వెళ్ళాడు. అక్కడ గంగ శివునికి ప్రదక్షిణలు చేస్తూ ఉండటం చూసి, ఇదన్నమాట సంగతి. ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది ఇది. అయినా నీకు తెలుసు కదా నాకు ఈ దేవుడంటే ఇష్టం లేదని అని కోపంగా అరిచాడు. గంగ ఆవు అలా నించొని ఉంది. రామారావు మరింత ఆగ్రహించి, ప్రతిరోజు నేను నీకు ఆహారం పెట్టాలి. నీకు ఆరోగ్యం బాగోలేకపోతే నేనే నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. నువ్వు ప్రస్తుతం గర్భవతివి కాబట్టి నిన్ను మరింత జాగ్రత్తగా కాపాడుతున్నాను. కానీ నువ్వేమో నా మాటలు అస్సలు పట్టించుకోవటం లేదు. నాకు ఇష్టం లేని పనులన్నిటినీ చేస్తూ ఉన్నావు. నిన్ను అస్సలు విడిచిపెట్టను అంటూ ఒక కర్ర తీసుకొని గంగ ఆవును కొట్టడం మొదలుపెట్టాడు. గంగ ఆవు గట్టిగా కేకలేస్తూ ఉంటుంది. ఇంతలో శివలింగంలో నుండి మహాశివుడు ప్రత్యక్షమవుతాడు. మహాశివుడు ఎంతో కోపంగా ఉన్నాడు. ఎంత ధైర్యం నీకు, నా భక్తురాలిని హింసిస్తావా? గోవును, అందులోనూ గర్భవతిని ఇలా హింసించకూడదన్న జ్ఞానం కూడా నీకు లేదా? నువ్వు మూర్ఖుడివి. కర్మను అర్థం చేసుకోలేని వారే నీలా మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. నీ తల్లిదండ్రులు వారు చేసుకున్న కర్మల కారణంగా చనిపోయారు. కానీ నువ్వేమో నేనే వారిని సంహరించినట్టుగా ఊహించుకుంటున్నావు. ఏ వ్యక్తి అయినా తన కర్మ ఆధారంగానే పుడతాడు, ఇక కర్మ ఆధారంగానే మరణాన్ని పొందుతాడు. ఇది అర్థం చేసుకోలేని వాడు ఒక మూర్ఖుడు. అలా మహాశివుడు రామారావుని మందలించాడు. మహాశివుడి మాటలు విన్న రామారావుకు బుద్ధి వచ్చింది. తాను చేసిన తప్పు ఏమిటో అతనికి అర్థమైంది. నేను చేసిన తప్పు ఏమిటో నాకు అర్థమైంది. ఇన్ని రోజులు నేను మూర్ఖత్వం కారణంగా మీకు దూరమయ్యాను. స్వామి, దయచేసి నన్ను క్షమించండి. అంతేకాదు, నేను ఈ గంగను ఇంత హింసించి ఉండకూడదు. గంగా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో వేడుకున్నాడు. మహాశివుడు రామారావును క్షమించాడు. ఇకపై గోవులను హింసించకు, అలాగే భక్తులను కూడా హింసించకు. దేవుడికి పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ భక్తుడికి మాత్రం ఎప్పుడూ హాని కలిగించకూడదు అని ఉపదేశించి అక్కడి నుండి మహాశివుడు మాయమైపోయాడు. అప్పటి నుండి రామారావు మహాశివునికి పూజలు చేయటం మొదలుపెట్టాడు. ఇక గంగా ఆవు కూడా నిత్యం మహాశివుణ్ణి పూజించుకుంటూ ఉండేది. రామారావు జీవితంలో వచ్చిన ఈ మార్పు అతనిని ఒక మంచి మనిషిగా, భక్తుడిగా మార్చింది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.